ఈ నెల 24వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ 28వ తేదీ బడ్జెట్‌ని ప్రవేశపెట్టొచ్చు. ఎన్ని రోజులు సభ జరుపుతారు అనేది మొదటి రోజు బీఏసీ సమావేశం రోజు నిర్ణయం తీసుకుంటారు. ఒక 20 రోజుల పాటు సభ జరపొచ్చు అని తెలుగుదేశం పార్టీ మీడియాలో అయితే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్న ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకు వెళ్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ బడ్జెట్ సమావేశాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందేమో అని 2 రోజుల కిందటి వరకు కాసింత చర్చ జరిగిన మొన్న మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడ వాళ్ళు టైం ఇవ్వకుండా ఏమి వెళ్ళి మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి నిబంధనలు ఒప్పుకుంటున్నా కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. సో మరి అక్కడ మాట్లాడే అవకాశం లేకపోతే అసెంబ్లీలోకి ఎందుకు వెళ్ళాలి అని ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళరు. మరి తాను మాత్రమే వెళ్ళరా, వాళ్ళ పార్టీ కూడా వెళ్ళదా అంటే చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. జగన్ గారు వెళ్ళకుండా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఏమైనా వెళ్తారా? బడ్జెట్ సమావేశాలు కాబట్టి చూడాలి. ఈ క్రమంలో జగన్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు గుర్తించరు. గుర్తించకపోతే అసలు అసెంబ్లీలో మాట్లాడే టైం రాదు కాబట్టి ఈయన వెళ్ళడు. సో ఆన్ ద సేమ్ బేసిస్ రఘురామకృష్ణంరాజు గారు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హుడిగా ప్రకటిస్తాము అని చెప్పి ఆయన చెప్పి ఉన్నారు. ఇదే ప్రశ్న మొన్న మీడియా సమావేశంలో జగన్ గారి ముందుకు వచ్చినప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోమనండి అని చెప్పారు. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు. మరి ఈ క్రమంలో జగన్ గారు రారు, వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించరు, ఆయన టైం ఇవ్వరు కాబట్టి రాడు మాట్లాడడానికి. మరి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు అనర్హుడిగా ప్రకటిస్తారా? వాళ్ళు మొత్తం 11 మంది సభకు రాకపోతే 11 మందిని అనర్హులుగా ప్రకటిస్తారా? ప్రకటించి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా? లేదు జగన్ గారిని ఒకరినే ప్రకటిస్తారా అనర్హుడిగా? ప్రకటించి మళ్ళీ పులివెందులు ఎన్నికలకు వెళ్తారా? ఏం చేద్దాం ఇప్పుడు? రఘురామకృష్ణరాజు గారు మేమంటే నిర్ణయం మీ బంతిలోకి మీ కోర్టులోకి వచ్చింది సార్. ఇప్పుడు 20 రోజులు కూడా రారనుకుందాం. ఇంతకుముందు టైం అది పేర్చుకుంటే ఇంక రోజులు లెక్క పెట్టుకుంటారా? ఎన్ని రోజులు అయ్యా, 60 రోజులు ఎప్పుడు రీచ్ అయితే జగన్ ఎప్పుడు అనర్హుడిగా ప్రకటిస్తామని చెప్పి ఏమైనా ఈ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? ఏమో రాజుగారే చెప్పాలి. జగన్ రాడట, మరి అనర్హుడిగా ప్రకటిస్తారా? చెప్పారు కదా డిప్యూటీ స్పీకర్ గారే. మరి ఆ టైం కోసం వెయిట్ చేయాలి. జగన్ గారు అసెంబ్లీకి రాకుండా 60 రోజుల పాటు ఎప్పుడైతే రీచ్ అయిపోతుందో ఆ టైం కోసం వేచి చూడాలి. వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.